గ్యాస్ వెల్డింగ్ గ్యాస్ రెండే ఉన్నాయి యాక్చువల్ గా అరౌండ్ ఒకటి రెండింటికి ఒక పైప్ లైన్ ఒకటి రెండింటికి ఇది చూడు ఈ రెండింటికి ఇంకో ఎక్స్ట్రా పైప్ లైన్ అది అక్కడ ఉందా డైమండ్ దాన్ని కనెక్ట్ చేస్తారు అది వచ్చి టర్బైన్ రొటేట్ అయింది దానిపైన జనరేటర్ కన్స్ట్రక్షన్ చూసిన అక్కడ టోటల్ బాగా చెక్ చేస్తారు. మరి వాటిని కూడా మనం థ్రస్ట్ బేరింగ్ నుంచి వచ్చే హీట్ ని మళ్ళీ మనం కూల్ చేయాలి కదా. ఆయిల్ సర్క్యులేట్ అవుతుంది. గవర్నింగ్ సిస్టమ్ ఏంటంటే ఆయిల్ ఫ్లో ఎలా మనకి ఫ్లో బట్టి రెగ్యులేట్ అవుతూ ఉంటది అనమాట. మనం లోడ్ బట్టి ఆ ఫ్లో రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. గవర్నింగ్ అంటే అదే. మనకి మన ఇళ్ళలో అయినా సరే ఫిల్టర్ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ దాన్ని ఏమంటారు, అది కాలేజ్ లో ఉంటది కదా వాటర్ ఫిల్టర్. దాంట్లో మనకి పైన ఫ్లోట్ ఎలా వస్తుందో లెవెల్ మెయింటైన్ చేస్తాం. అలాగే వీటిలో కూడా రెసిప్రోకేటింగ్ మూవ్మెంట్ అలా ఉంటుంది. ఈ ఆయిల్ ని కూల్ చేయాలంటే మళ్ళీ మనం ఏం వాడాలి, వాటర్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ వాటర్ తోనే రన్ చేస్తాము. అలాగే ఈ గవర్నింగ్ సిస్టమ్ లో ఉన్న ఏదైనా ఆయిల్ ని మళ్ళీ మనం కూలర్ అంటే జనరేటర్స్ లో గానీ యూజ్ చేస్తాము, టీవీ పంప్ దగ్గర యూజ్ చేస్తాము. అలాగే స్టార్టర్ జనరేటర్ లో జనరేటర్ దగ్గర వచ్చినట్టే స్టార్టర్ కి చుట్టూ సరౌండింగ్స్ ఏంటంటే ఎస్ఎస్ఏ కూలర్స్ అని ఉంటాయి అన్నమాట, స్టార్టర్ ఎయిర్ కూలర్స్. అలాగే ఆటోకి అలా నాగశాస్త్రాలు ఇదేంటంటే యాక్చువల్గా మనకి కప్పలేనిక్స్ రన్ చేయాలంటే 9 స్టార్ట్అప్ ఆపరేషన్స్ అన్ని ఒక 7-8 అవర్స్ ఒక 10 అవర్స్ అది ఉందన్నమాట. అప్పుడు ప్రాబ్లం జరగడంలో ఈ వీక్నెస్ మ్యాచ్ అయినప్పుడు వాటిని ఫినిష్ ఇప్పుడైతే మాకు తీసుకోమని చెప్పారు. ఇంకా మిగతాది వోల్టేజ్, ఇది గ్రైండర్ ఎలక్ట్రిక్ వోల్టేజ్
చిత్తూరు హాస్పిటల్ వచ్చి KTPS వాళ్ళకి అదర్శేట్ వాళ్ళకి. ఇంకా మనకి దొంగరాయి గమ్మకి మనకి ఇక్కడ ఏంటి ఎట్లా ఉంది వర్టికల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కింద నుంచి షాప్ పైకి రావాలి. ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటుంది టర్బైన్ దగ్గర షాప్ ఉంటుంది, అలాగే జనరేటర్ దగ్గర టర్బైన్ ఈ రెండింటిని అసెంబ్లీ చేస్తాం. ఇప్పుడు ఉన్న బేరింగ్స్ ని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ బేరింగ్ యూజ్ చేస్తారు అన్నమాట. ఆ బేరింగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అది 8 ఉంటాయి. వాటి అన్నిటికీ మరి అది రెండింటికి వాటి దగ్గర సపోర్టింగ్ ఉంటాయి కదా, అప్పుడు హీట్ అవుతాయి. మనకి కూల్ అవ్వాలంటే ఆయిల్ చేస్తారు. బాబు బాయ్స్ ఇట్రండి అది కూడా 110 megawatts. మన దగ్గర ఏంటంటే 4 units ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 110 megawatts అనమాట. ఈ హైడ్రోప్లాంట్ ఏంటంటే బాగా లోయెస్ట్ లెవెల్ దాంట్లో వచ్చినప్పటికి 110 megawatts. మనమైతే మ్యాక్సిమం 100 చేస్తాము. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్ సోర్స్ ఏంటి థర్మల్ ప్లాంట్స్ అంటే ఇక్కడైతే వాటర్ తో మనం అంటే డ్యామ్ లెవెల్, ఆ డ్యామ్ లెవెల్ బట్టి మన బట్టి మనం యూనిట్స్ కావాలి. ఇక్కడ ఇంత జనరేట్ చేస్తాం సబ్స్టేషన్ లో, మళ్ళీ స్టెప్ డౌన్ చేస్తాం అంటే దాని దగ్గరలో అంత మెగావాట్స్ నుంచి మనం జనరేట్ చేసింది 11 kV కదా, ఈ 11 kV మనం జనరేట్ చేస్తాం. మరి దీన్ని స్టెప్ అప్ చేసి మనం ఏం చేస్తాం 20 kV పీరియడ్స్ ఉన్నాయి కదా, మరి అంత జనరేట్ చేయాలంటే మళ్ళీ మధ్యలో మనకి 11 kV 33 kV 20 kV చేస్తాం. మనకి ఎలా తెలుస్తుంది మనకి 11 kV జనరేట్ చేస్తున్నాం కదా, మనకి స్కేల్ యూనిట్. కానీ మన యూనిట్ రన్ అవ్వాలంటే మనకి కొన్ని ఆక్సిలరీస్ కావాలి. ఆ ఆక్సిలరీస్ అన్ని రన్నింగ్ లో ఉంటాయి అన్నమాట. అది యూనిట్ రెస్ట్ ఉన్నాయి, ఇవన్నీ జీరోస్. ఇంకా ఇందాక ఏమైందంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చినప్పుడు మాకు ఆస్పగా వీడియో అందుకే నాకు ఇప్పుడు మన దగ్గర నుంచి పవర్ వేరే వాళ్ళకి జనరేట్ అవుతుంది ఇస్తాం కదా. జనరేట్ అయింది మన దగ్గర జనరేట్ అయితే వేరే వాళ్ళకి ఇస్తాం. బొమ్మల వాడికి వెళ్ళింది మంచిగా వస్తుంది మన నుంచి అట్లా. అలాగే మన నుంచి కొంత ఎనర్జీ చింతూరు నుంచి హాస్పిటల్ కూడా ఇప్పుడు వాడు ఏదైనా మెయింటెనెన్స్ వర్క్స్, వాడికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది జనరల్ కటింగ్ కానీ, ఇలా మెయింటెనెన్స్ చేస్తేనే కదా బ్రేక్ డౌన్స్ రాకుండా ఉండాలంటే మనం కొన్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తాము, కొన్ని ఏంటంటే బ్రేక్ డౌన్ అయిన తర్వాత చేస్తాము అట్లా అనమాట. ఇదంతా ఫారెస్ట్ అట్లా కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆ జనరల్ కటింగ్ కి కొన్ని వాడు ఏదైనా మెయింటెనెన్స్ వర్క్స్, వాడికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది జనరల్ కటింగ్ కానీ, ఇలా మెయింటెనెన్స్ చేస్తేనే కదా బ్రేక్ డౌన్స్ రాకుండా ఉండాలంటే మనం కొన్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తాము, కొన్ని ఏంటంటే బ్రేక్ డౌన్ అయిన తర్వాత చేస్తాము అట్లా అనమాట. ఇదంతా ఫారెస్ట్ అట్లా కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆ జనరల్ కటింగ్స్ కి కొన్ని ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. అది చెకింగ్స్ ఉంటాయి కదా ఎలా ఉండాలనే వాటి నుంచి కూడా పంపించారు. 2 hours పంపించి అడిగారు కాబట్టి NBFC అంటే అన్ని వైపు నుంచి అడుగుతాం, వెళ్ళి ఇన్స్టిట్యూట్ కడుగుతాము. ఈ హాస్పిటల్ నుంచి ఒక పొడి, ఆ పొడికి ఒక ఫాలో వాళ్ళకి ఇస్తారు, మనకి ఐసోలేట్. ఇక్కడ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ బ్రేకర్ ఆపేపా. ఇక్కడ జస్ట్ నువ్వు నైట్ గ్యాస్ పోయి వేసినట్టు ఒక తిప్పుదే అక్కడెక్కడ ఉన్న పెద్ద బ్రేకర్ ఆపేపు. ఇది మొత్తం కంట్రోల్ అవుతుంది. ఇది బస్ 1 బస్ 2 ఉంది కదా, ఇది మొత్తం ఒక ప్రాసెస్. ఏసీ జనరేట్ అయింది, అదేంటది సిమ్లో ట్రాన్స్ఫార్మర్ సిమ్లో ఏంటి ఏంటిది సర్క్యూట్ బ్రేకర్ నుంచి మళ్ళీ 2 విడిపోయినాయి, బస్ 1 బస్ 2. అర్థమవుతుందా? లేదు ఇక్కడి నుంచి రివర్స్ లో చూసుకున్నా అదే ప్రాసెస్. ఓకేనా? అట్లా ప్రతి లైన్ కి ఇప్పుడు 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్ ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క కంట్రోల్ మొత్తం. ఇప్పుడు పక్కన 2 యూనిట్స్ కడుతున్నారు కదా, ఆ 2 యూనిట్స్ కి 2 రూములు మళ్ళీ పక్కన ఇట్లాంటి కంట్రోల్ ప్యానల్స్ మళ్ళీ పక్కన కడుతున్నారు. ప్రతి కూడా ప్రతి కంట్రోల్ ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. ప్రతి చోట ఇక్కడ కింద ఎక్కడో ఉన్న దాన్ని కూడా రీడింగ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిలేస్ ఉంటాయి, కంట్రోల్స్ ఉంటాయి.
సింక్రనస్ స్కోప్ సెట్ ఆ సాంగ్ లో ఉంది. ఇదేంటిది ఆటో సింక్రనస్ సీమ్. ఇది ఆటో సింక్రనస్ పెట్టినాం అనుకోండి, ఏమైంది ఫేస్ సీక్వెన్స్ అదే డిటెక్ట్ చేసుకుంటది. వోల్టేజ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ మనమే మ్యాచ్ చేయాలి, ఎందుకంటే అది మాన్యువల్ గా జరిగేది కదా. ఎక్సైటేషన్ చేంజ్ చేస్తే వోల్టేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది కదా, అది మనం చేసుకోవాలి. అది ఫేస్ సీక్వెన్స్ మాత్రం ఆటోమేటిక్ గా సింక్రనైజ్ చేసుకుంటాం. లేదా డార్క్ లైన్ ఎట్లాంటి యూజ్ చేస్తున్నా కానీ చేసుకోవాలి. ఇంత పెద్ద ఎక్విప్మెంట్ పెద్దదే బాగుంది కాబట్టి తమ దగ్గర సింక్రనస్ స్కోప్ అర్థమైనా. వీటి మీటర్ రీడింగ్స్, వీటి రిలేస్ బ్రేకర్స్, ఓకేనా. ఆటో ఇది ఒకటి లోకల్ రిమోట్ సెల్, ఇది ఆటోమెన్ సెల్ స్విచ్ పైన ఉంది కదా సింక్రనస్ స్కోప్. ఇది అటు ఇటు డిటెక్ట్ అవుతుంది. ఇది మనం ఆన్ చేసినప్పుడు మిడిల్ లో ఉందనుకో, రెండు స్పీడ్ సేమ్, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే ఒక సైడ్, ఎక్కువ ఉంటే ఒక సైడ్ ఆసిలేట్ అవుతాం. ఇది ఇటు వచ్చింది అనుకోండి, తక్కువ ఉంది, మ్యాచ్ చేయాలి, మళ్ళీ జీరో తీసుకురావాలి, జీరో సెట్. లేదా ఇటు ఉంది, స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా. వోల్టేజ్ వాల్యూ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఈ బస్ ఫ్రీక్వెన్సీ యూనిట్ ఫ్రీక్వెన్సీ. బస్ టర్బైన్ కనెక్ట్ అయిన షాఫ్ట్ చూసారా, షాఫ్ట్ కనెక్ట్ అయిన జనరేటర్ చూసారు కదా. జనరేటర్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ పైప్ లైన్ ఉందా పెద్దది డ్రమ్ లాగా, అది దాని ద్వారా బయటకు వచ్చి దేని కనెక్ట్ అయింది, ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ అయింది లోపల ఇన్సైడ్ నుంచి. ఓకేనా. ఒక్కొక్క ఫేజ్ కి ఒక ట్రాన్స్ఫార్మర్. యాక్చువల్ మనం 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం కదా. లో రేటింగ్ ట్రాన్స్ఫార్మర్ అయితే 3 కన్స్ట్రక్షన్ ఒకే లింబ్ లో ఉంటాయి, ఒకే కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఇది ఏంటిది, హై వోల్టేజ్ కెపాసిటీ మెగావాట్ లో ఉంది, కిలో వాట్స్ కాదు, మెగావాట్ లో ఉంది పవర్ జనరేషన్. ఓకేనా. ఇది ఏంటంటే 11 kV స్టెప్ అప్ టు 220 kV. మనకున్న ట్రాన్స్ఫార్మర్స్ లో 3 టైప్స్ ఉన్నాయి, స్టెప్ అప్, స్టెప్ డౌన్ అండ్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్. ఐడియల్ ట్రాన్స్ఫర్ అంటే 2 వైండింగ్స్ సేమ్ వోల్టేజ్. స్టెప్ అప్ ట్రాన్స్ఫర్ అంటే ఉన్న వోల్టేజ్ ఇంక్రీజ్ చేసేది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫర్ అంటే వోల్టేజ్ డిక్రీజ్ చేసేది. ఓకేనా. స్టెప్ అప్ ట్రాన్స్ఫర్ ఓన్లీ ఒక ప్లేస్ లో యూజ్ చేస్తాం, అది పవర్ జనరేటింగ్ స్టేషన్ మాత్రమే. ఫర్దర్ గా అన్ని కూడా డిక్రీజ్ 220/132 kV, 132/33, 33/11 kV, 11 kV/440 volt. ఓకేనా. ప్రతిదీ డిక్రీజ్. స్టెప్ డౌన్ ఓన్లీ 1 ట్రాన్స్ఫార్మర్ వీఆర్ యూజింగ్ ఫర్ స్టెప్ అప్ ఎట్ జనరేటింగ్ స్టేషన్. ఓకేనా. ఇది ఒక్కొక్క ఫేజ్ కి ఒక ట్రాన్స్ఫార్మర్. అర్థమైందా. ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోండి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుంది, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ అంటే సప్లై వచ్చేది, సెకండరీ వైండింగ్ అంటే లోడ్ కనెక్ట్ చేసేది. ఓకేనా. 11 kV వోల్టేజ్ కనెక్ట్ చేశారు, అది ఫ్లక్స్ ద్వారా ఏమవుతుందంటే 220 kV కి అప్ అయింది, అది బుషింగ్స్ అంటారు. ఓకేనా. ఉందా రౌండ్ ది కన్సర్వేటర్ ట్యాంక్. ఓకేనా. కన్సర్వేటర్ ట్యాంక్ ఏంటంటే ఆయిల్ స్టోర్ చేస్తుంది. అక్కడ 220 kV లైన్ ఉందా, ఎక్కడ కనెక్ట్ చేశారు, అదేంటది బస్ బార్స్ అంటాం కదా. ఇదే బస్ బార్ అక్కడ స్టేషన్ లో ఉంది, సబ్ స్టేషన్. అక్కడికి వెళ్ళి చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఓకేనా. బస్ 1, బస్ 2. బస్ 1 నుంచి 4 లైన్స్ ఉంటాయి, బస్ 2 నుంచి 4 లైన్స్ ఉంటాయి. ఏది ప్రాబ్లం వచ్చినా ప్రతి చోట కంట్రోల్ చేసుకోవచ్చు. అర్థమైందా. ఇది ఒకటి యూనిట్. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది లోపల, కన్సర్వేటర్ ట్యాంక్, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్స్ జాగ్రత్తగా ఉండండి. ట్రాన్స్ఫార్మర్, బుషింగ్స్, కన్సర్వేటర్ ట్యాంక్, బాడీ, కింద వీల్స్. ఓకేనా. వైండింగ్ ఒకటే లోపల ఉంటుంది, కనపడదు, మిగతా అన్ని మ్యాక్సిమం కనపడతాయి. అర్థమైందా. నువ్వు నార్మల్ ట్రాన్స్ఫర్ ఎన్ని ఉంటాయి అంటే ఉండవు, ఓన్లీ సర్క్యులేట్ అవడానికి కనపడతాయి. దాన్ని ఏమంటావు, ఆయిల్. ట్రాన్స్ఫర్ ఆయిల్ కూలింగ్ పర్పస్ కూడా ఉంది. కూలింగ్ టైప్స్, నేచురల్ కోల్, ఎయిర్ ఫోర్స్ కోల్, ఆయిల్ కోల్డ్, ఇట్లా ఉన్నాయి కదా. ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేస్తారని చెప్పగలరా సీనియర్? ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ని కూల్ చేయడానికి ఏమైనా మెథడ్ యూజ్ చేస్తారు ఇక్కడ? ఉన్నాయా ఏమన్నా? ఏం కనబడుతుందా? అక్కడ వాటర్ వస్తుందా? వాటర్ కనిపిస్తుందా? ఏం ఫోర్స్? ఇదేం ఆడారు? వాటర్ ఫోర్స్. ఓకేనా. ఎయిర్ న్యాచురల్, వాటర్ ఫోర్స్. ఎయిర్ న్యాచురల్, ఏమైనా ఎయిర్ ఫోర్స్ పెట్టారు ఎక్కడన్నా? పెట్టలా. ఎయిర్ న్యాచురల్ ఉంది, వాటర్ ఫోర్స్ మీద తిరుగుతుంది. అదే సెకండ్ ఇయర్స్ వాళ్ళు అంటే ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో వస్తే, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అవుతుంది. ఓకేనా.
హీట్ అయిన ఆయిల్ కూల్ చేయాలి. కూల్ చేయాలంటే డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి నేచురల్ ఎయిర్. నేచురల్ ఎయిర్ అంటే మనం ఎక్స్ట్రా ఏం పెట్టాం, వచ్చిన ఎయిర్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్ ఎయిర్, ఫ్యాన్ పెట్టి ఎయిర్ ని ఫోర్స్ పెట్టి తిప్పుతాం. ఓకేనా. ఆయిల్ నేచురల్, వాటర్ ఫోర్స్. ఓకేనా. ఫీడర్లు 4 యూనిట్లు 4 ఫీడర్లు ఉన్నాయి మామూలు. సప్లై అవుతుంది యూనిట్ నుంచి ఫీడర్లోకి వెళ్తుంది, ఫీడర్ నుంచి బయటకు వెళ్తుంది. మెగావాట్స్ 150 ఒకటి, 4 మెగావాట్స్ 150 టోటల్గా 100 మెగావాట్స్ 150 100 ఎంత ఇస్తే అంత సేవ్ అవుతుంది. 4 యూనిట్లు 4 యూనిట్లు ఉన్నాయి, ఫీటర్లు ఉన్నాయి. అంతే. ఇక్కడి నుంచి మీకు ఎదురుండి ఏంటంటే ఇవి పీటీలు ప్రొటెక్షన్ చేస్తారు. ఈ 2 వస్తున్నాయి.